మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, తెలుగు పంచాంగం ప్రకారం మన కొత్త సంవత్సరం ఉగాది నుంచి ప్రారంభమవుద్ది. అయినప్పటికీ జనవరి నుంచే నాకు కొత్త న్యూ ఇయర్ ఎలా ఉంటుంది ప్లానింగ్స్ కావచ్చు, ఎలా ఉంటుంది తెలుసుకోవాలని ఎగ్జైట్మెంట్ కాస్త ఉంటూ ఉంటుంది. సో ఓవరాల్గా 2026 జనవరి నుంచి డిసెంబర్ వరకు మేషరాశి వాళ్ళ పరిస్థితి తీసుకుందాం. ఎలాంటి స్థితిగతులు వీళ్ళు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా అనిపిస్తున్నాయి? తప్పకుండా అండి. అయితే ఈ విషయాలు చెప్తుంది నేను ఇప్పుడు కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కసారి అమ్మవారిని తలుచుకుందాం. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం అనిమాది విరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. మేషం వారికి కనుక చూసుకున్నట్లయితే లగ్నాధిపతి మరియు అంటే ఇక్కడ ప్రధానంగా మనం ఎప్పుడైనా సరే సంవత్సర ఫలితాలలో మేజర్ ప్లానెట్స్ అంటే జీవుడైన గురువు, కర్మకారకుడైన శని, కాలానికి మోక్షానికి అయిన రాహుకేతువులే ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మిగతా ప్లానెట్స్ ఏవైతే రవి, కుజ, శుక్ర ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా దాని యొక్క ప్రభావాలు ఆ నెలలను బట్టి మారిపోతూ ఉంటాయి. అయితే మేజర్గా ఉండేటువంటి ఈ గ్రహాలు ఏదైతే మనకి ఇప్పుడు లగ్నం నుంచి అంటే మేషం నుంచి రాశి అనుకోండి, లగ్నం అనుకోండి, వీరికి 12వ స్థానంలో శని ఉంటూ ఏలినాటి శని నడుస్తుంది. 3లో గురువు ఉన్నాడు ప్రజెంట్. ఈ 3లో ఉండే గురువు ఒక నెల రోజుల పాటు కోసం కర్కాటకంలోకి వెళ్ళి నవంబర్ 12వ తేదీ నుంచి మళ్ళీ ముందుకు వచ్చేసి జనవరి 1 నుంచి కంప్లీట్గా మీకు మిథునంలో ఉంటాడు. జనవరి 1 నుంచి ఎప్పటి వరకు ఉంటాడు? 6 నెలల పాటు 3లో ఉంటూ 6 నెలల తర్వాత 4లో ఉంటాడు గురువు. అయితే ఇక్కడ ఏంటి, సర్వసాధారణంగా గురువు 4లో ఉంటే మంచిదే, కేంద్ర స్థానంలో ఉండడం అనేది మంచిదే చెప్పాలంటే. దీనివల్ల ఏమిటి అంటే వీళ్ళు ఏదైనా విద్యా సంబంధించినటువంటి అంటే స్టూడెంట్స్కి విద్యాపరమైనటువంటి విషయాల్లో బాగుంటుందని చెప్తాం. వీళ్ళు ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, లేకపోతే అంటే ఏదైనా ఒక ప్రాపర్టీ కొనుగోలు చేద్దాం అనుకుంటున్నారు, అటువంటి వాటికి బాగుంటుంది. అలాగే కొంత వీళ్ళ యొక్క క్యారెక్టర్ మీద ఇంతకుముందు ఏదైతే ఇబ్బంది పడిందో ఆ ఇబ్బందులన్నీ కూడా తగ్గుతాయి. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గురువు చూడడానికి 4వ స్థానంలో ఉన్నాడు, కానీ గురు రాశుల్లో శని ఉన్నాడు. ఈ గురువు ఇచ్చేటువంటి పూర్తి మంచి ఫలితాలు అంటే ఇందాక మనం ఏమనుకున్నాము, ఈ మేషము వారికి 4లో గురువు ఉన్నందుకు విద్యా సంబంధించిన విషయంలో వీళ్ళ యొక్క మానసిక స్థితి విషయంలో కానివ్వండి, లేకపోతే ప్రాపర్టీ విషయంలో కానీ బాగుందని చెప్పుకున్నాం. ఇది మరి పూర్తిగా ఫుల్ఫిల్ అవ్వాలంటే ఈ గుర్రాసుల్లో ఉండే శనికి రెమెడీ చేసుకుంటే కానీ అది ఫుల్ఫిల్గా రాదు. అది ఎలా అంటే ఇప్పుడు మనం ఒక బండి నడిపిస్తున్నామండి, ఆ బండి సైలెన్సర్లో ఎవరైనా అడ్డం పెట్టారు, బండి స్టార్ట్ చేస్తుంది, స్టార్ట్ అవుతుంది. రిపేర్ మొత్తం బండి మిషన్ మొత్తం ఇప్పి చూస్తే బాగానే ఉంది, పెట్రోల్ ఉంది, అంతా ఉంది, కానీ ఎందుకు స్టార్ట్ అవ్వట్లేదు అంటే వెనకాల సిలిండర్లో అడ్డుపడుతున్నటువంటి దాన్ని తీసేయాలి. అది తీయకుండా మీకు ఏదో ఇది కలగాలంటే కలగదు. అలాగే వీళ్ళు మరి ఏం చేయాలంటే వీళ్ళకి ఒకవైపు ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి 12వ స్థానంలో శని ఉన్నందుకు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు ఎప్పుడు కూడా. అయితే ఈ 12వ స్థానంలో శని ఉన్నప్పుడు ముఖ్యంగా ఏంటంటే మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్లో మీరు ఏదో చేద్దామని, ఎందుకంటే ఇక్కడ మేషం వారికి 5వ స్థానంలో కేతు ఉన్నాడు. పొరపాటును కూడా షేర్ మార్కెట్ అని ఈజీ మనీ కోసమని వెంపర్లు ఆడకూడదు, గుర్తుపెట్టుకోండి. అలా ఎవరైతే తొందరపడి ఏదో చేద్దాం అనుకుంటారో అక్కడ ఇబ్బంది వస్తూ ఉంటుంది. మరి వీరికి 12వ స్థానంలో రాహు ఉన్నాడు కదా, ఈ ధన సంబంధించిన విషయాన్ని శని చూస్తుంటాడు కదా. ఏమిటి అంటే చూసినా సరే మంచిదే, అంటే ఏలినాటి శని నడుస్తుంది కదా అని మీరు ఇబ్బంది పడక్కర్లేదు. మీరు సంపాదించుకోవాలనుకుంటే ఆ యొక్క సంపాదన సంబంధించిన విషయంలో బాగుంటుంది. అయితే ఇక్కడ ఈ గురువు 4లోకి వెళ్ళకముందు 3వ స్థానంలోనే ఒక 6 నెలల పాటు ఉంటాడు. ఉన్నప్పుడు ఏదైనా ఒక అగ్రిమెంట్ చేసుకోవడానికి, ఎవరితోనూ ఏదైనా కలిసి పనిచేయడానికి, ఏదైనా ఒక విషయాన్ని ముందుకు కదపడానికి, సామరస్యంగా వెళ్ళి మాట్లాడడానికి ఖచ్చితంగా 3వ స్థానంలో ఉండేటువంటి గురువు యాక్టివ్ చేస్తాడు. అందులో ఎటువంటి సందేహం లేదు, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ 3వ స్థానంలో గురువు ఉన్నప్పుడు ఎవరికైనా మేషలగ్నంలో జన్మించారు, కానీ తర్వాత ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు, 1 సంవత్సరం 2 సంవత్సరాల పిల్లవాళ్ళు, తర్వాత ఇంకో సిబ్లింగ్ కోసం ట్రై చేసేటువంటి వారికి 3లో ఉండే గురువు నెక్స్ట్ సిబ్లింగ్ని ఇవ్వడానికి ఇక్కడ తోడ్పడుతూ ఉంటాడు. కాకపోతే ఈ మేషం వారికి 5వ స్థానంలో కేతు ఉన్నందుకు నేను ఇందాక ఏం చెప్పాను, ఈ షేర్ మార్కెట్ జోలికి వెళ్ళొద్దని చెప్పాను. షేర్ మార్కెట్ జోలికి వెళ్ళొద్దు, ప్రేమ వ్యవహారాల మూలంగా ఇబ్బంది వస్తూ ఉంటుంది, ఆ యొక్క విషయంలో జాగ్రత్త పడాలి, ప్రేమ వ్యవహారాలకు సంబంధించినటువంటి అంశంలో గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క రుణాలు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ ఇట్లాంటి విషయాలు ఎలా ఉంటుంది అని చూసుకున్నట్లయితే రుణం లభిస్తుంది ఈ సమయంలో.
రుణం లభిస్తుంది కదా అని చాలామంది ఏం చేస్తారు, ఇప్పుడు క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి, ఎక్కువ వాడేయడం చేస్తుంటారు. శని ఎప్పుడైనా 12వ స్థానంలో ఉన్నప్పుడు మేషం వారికి రుణ యోగం కలుగుతూ ఉంటుంది. రుణ విముక్తి యోగం కలగదు కానీ రుణ యోగం కలుగుతూ ఉంటుంది. ఇది హోమ్ లోన్స్ అనుకోండి, లేనట్లయితే బిజినెస్ లోన్స్ అనుకోండి, ఏమైనా సరే లోన్స్కి మాత్రం ఖచ్చితంగా బాగుంటుందని మనం చెప్పుకోవచ్చు, దానిలో ఎటువంటి సందేహం లేదు. మరి వీరికి ఈ సంవత్సరం, ఈ 2026 సంవత్సరంలో వివాహ సంబంధించిన విషయాలు ఎలా ఉన్నాయి? మొదటి 6 నెలలు మాత్రం చాలా పాజిటివ్గా ఉంది. ఎందుకంటే గురుబలం ఉంటుంది కదా, సప్తమం మీద 3వ స్థానంలో ఉండే గురువు 7th హౌస్ని చూస్తాడు. అయితే మొదటి 6 నెలలు మాత్రం వీళ్ళు ఖచ్చితంగా వివాహం కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది. కాకపోతే సంతానం కోసం IVFలు, IUIలు ఇటువంటి విషయాల్లో ఎవరైతే ప్రయత్నాలు చేస్తూ ఉంటారో ఈ యొక్క విషయంలో ఖచ్చితంగా జాగ్రత్త వహించాలి. ఓవరాల్గా వీళ్ళు పడిన కష్టానికి ప్రతిఫలం ఉంటుందంటారా? ఓవరాల్గా సంవత్సరం మొత్తం యావరేజ్గా చూసుకున్నట్లయితే వృధా అవుతుందంటారా, పర్లేదు సాటిస్ఫాక్టరీగా ఉంటుందంటారా? ఒకటేనండి, సాటిస్ఫాక్టరీగానే ఉంటుంది, కాకపోతే శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఎంతైనా వెళ్ళినాడు శని కదా. శని ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి, మీ అదృష్టాన్ని ఆపడు ఆయన. ఎందుకంటే అదృష్టాన్ని ఆపేటట్టయితే మనం చాలాసార్లు చెప్పుకున్నాం, మోడీ గారు ఏలినాడు శని సమయంలోనే ఆయన PM అయ్యారు. లాస్ట్ టైం జగన్ గెలిచినప్పుడు కూడా అష్టమ శని సమయంలోనే ఆయన గెలిచాడు. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు కూడా ఏలినాడు శని సమయంలోనే ఆయన CM అయ్యారని చెప్పుకున్నాం. ఎందుకంటే మీకు CMలు PMలే చేస్తున్నప్పుడు నిత్యం చేసేటువంటి వాటిలో ఎందుకు భయపడతారు మీరు? కాబట్టి ఏమీ లేదు ఇక్కడ. సరే, మేషరాశి వరకు ఏలినాడు శని ఉందండి, ఏం చేయాలి? సింపుల్, ఎక్సర్సైజ్ చేయండి అని చెప్తాను. వాకింగ్ చేయండి, ఎక్సర్సైజ్ చేయండి, శ్రమపడండి, ఎక్కువ నిద్రపోకండి. అలాగే గోవుకి బెల్లం తినిపించండి, నువ్వుల నూనెని ఆలయాల్లో దానం ఇవ్వండి, నువ్వులు దానంగా ఇవ్వండి. ఇప్పుడు అయ్యప్ప స్వామి సీజన్ కదా, అయ్యప్ప స్వామి సీజన్ ఉన్నప్పుడు వస్త్రాలు, బ్లాక్ కలర్ క్లాత్స్ అయ్యప్ప స్వాములకి ఇవ్వండి, పంచులు లాంటివి. అంటే వాళ్ళ దీక్షకి మీరు ఎంతో కొంత తోడ్పడ్డారు కాబట్టి దీక్ష చేసిన వాళ్ళకి ఎప్పుడు కూడా శని ప్రభావం ఉండదు. ఇప్పుడు కొంతమంది అయ్యప్ప స్వామి దీక్షలు తీసుకుంటూ ఉంటారు, దీక్ష తీసుకోండి, 7.5 సంవత్సరాలు దీక్ష తీసుకోండి. ప్రతి కార్తీక మాసంలో మనకి ముందు వెనకనే చేసుకోవచ్చు, తప్పేం లేదు. సంవత్సరానికి ఒకసారి తీసుకోండి, సంవత్సరానికి ఒకసారి తీసుకునే దీక్ష ఖచ్చితంగా ఆ సంవత్సరం మొత్తం పనిచేస్తూ ఉంటుంది. అయితే వీళ్ళకి 11వ స్థానంలో, ఏకాదశ స్థానంలో రాహు ఉన్నందుకు ఇది ఒక రకంగా చెప్పాలంటే ఆన్లైన్ త్రూ చేసేటువంటి వ్యాపారాలకు అనుకూలిస్తుంది. ఆన్లైన్లో రకరకాల వస్తువులు అమ్మే, అలానే షేర్ మార్కెట్, బెట్టింగ్లు, లేకపోతే ఇవి కాదు, అదేనండి అది. అలాగే ఉద్యోగరీత్యా వీళ్ళు ఉన్న ప్రదేశం కాకుండా ఇతర ప్రదేశానికి వెళ్ళి ప్రయత్నం చేయాలి. ఉన్న ప్లేస్లోనే ఉండి నేను ట్రై చేసేసుకుంటాను, నాకు ఇక్కడేదో వచ్చేసేయాలి, నేను ఏదో సెటిల్ అయిపోవాలంటే అవ్వదు. గుర్తుపెట్టుకోండి, ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఈ యొక్క మేషవారికి. అలాగే ఇక్కడ 12వ స్థానంలో శని ఉన్నప్పుడు ఏమవుతుందంటే సర్వసాధారణంగా వివాహ జీవిత స్థానం మీద కూడా కొంత అసంతృప్తిని ఇస్తూ ఉంటుంది. ఆ యొక్క విషయంలో వీళ్ళకి బాగుండాలి అంటే ఇందాక నేను చెప్పినటువంటి ఏలినాడు శని ప్రభావం తగ్గడానికి ఈ దానాలు ఇవ్వడం కానీ, అలాగే వీలైతే అది జలరాశుల్లో ఉంది కాబట్టి ఎక్కడైనా సరే మనకు పుష్కరాలని అవన్నీ వస్తూ ఉంటాయి, ఆ సమయంలో వెళ్ళి అక్కడ నదీ స్నానాలు చేసినట్లయితే ఖచ్చితంగా వీరికి బాగుంటుంది. అయితే వీళ్ళకి కేతు పంచమ స్థానంలో ఉన్నందుకు రాజకీయ నాయకులకి మంచిదే. మేషం వారికి అంటే రాజకీయంగా ఎవరైతే ఇప్పుడు మేషరాశి వారు ఉన్నారు, మనం ఏమనుకున్నాం ఇందాక CMలు PMలు చేస్తాం అనుకున్నాం, మనం చేస్తుంది ఏలినాడు శని మేషం వారికి రాజకీయ యోగాన్ని ఇస్తుంది. ఎందుకు ఇస్తుంది అంటే చెప్తానండి. ఏ పోస్ట్ రాలేదు, ఇంట్లో కూర్చున్న వాడికి శ్రమే ఉంటుంది. ఒక పోస్ట్ వస్తేనే కదా స్ట్రెస్లు, టెన్షన్లు, ప్రతిపక్ష వాళ్ళు ఏదో అనడం, అందుకని ఇస్తుంది అనమాట అక్కడ అలా. సో వీళ్ళు గణపతి ఆరాధన మరియు అదేవిధంగా కాలభైరవుడి యొక్క అష్టకము, సూర్య నమస్కారాలు వీళ్ళు ఎంత చేసుకుంటూ ఉంటే అంత బాగుంటుంది. చేయని తప్పుకు నీలాపలందరూ అనుభవించడం, సరే శత్రువుల నుంచి ఎక్కువగా అధిక భయం ఉండడం, ఇలాంటి పరిస్థితుల్లో ఉంటాయంటారా? ఓవరాల్గా కొంచెం ఉంటాయండి. ఎందుకంటే 12వ స్థానంలో ఎప్పుడైనా శని ఉన్నప్పుడు ఏమవుద్దంటే మనము చెయ్యనటువంటి దానికి నింద అనుభవిస్తూ ఉంటాము. మనం ఏమీ చెయ్యం కానీ ఎవరో వచ్చేదో ఎవరిని మీరు ఇలా అన్నారంట, ఇది ఎక్కడ గొడవరా బాబు, నేను ఏమీ అనకపోయినా ఈ గొడవలు ఏంటి అనిపిస్తూ ఉంటుంది. అది ఓకే. సో కొత్త సంవత్సరం వస్తుంది, సాధారణంగా ప్రతి ఒక్కరు ముందు కోరుకునేది ఏంటంటే ఈ సంవత్సరాన్ని ఆర్థికంగా నేను కాస్త బలపడాలి, రూపాయి కాస్త నేను మిగిల్చుకోవాలని ఆకాంక్ష అందరికీ ఉంటుంది. అవునండి. ధనం నిలబడడానికి ప్రత్యేకంగా ఏదైనా ఒక రెమెడీ తెలియజేయండి వీళ్ళ కోసం. ఒకటేనండి, ధనము నిలబడడానికి వీరికి ఎక్కువగా లక్ష్మీదేవి ఆరాధన చేయాలి. శుక్రుడు 2వ అధిపతి వీళ్ళకి. శుక్రుడు మహాలక్ష్మి ఆరాధన ద్వారానే ఆయన సంతృప్తి చెందుతాడు. మహాలక్ష్మి యొక్క అనుగ్రహాన్ని, మహాలక్ష్మి యొక్క ఆదేశాన్ని ఆయన తీసుకెళ్తూ ఉంటాడు ముందుకి. కాబట్టి లక్ష్మీ అష్టోత్తరం వీలైతే వీళ్ళకి ఎలాగో ఏలినాడు శని నడుస్తుంది కాబట్టి నదీ ప్రవాహం, నదుల దగ్గరికి వెళ్ళినప్పుడు కమలం పువ్వు లేదా కొన్ని పుష్పాలు నీళ్ళలో వదలడం,
లేదా తామర గింజలతో లక్ష్మీదేవి యొక్క హోమం చేయండి, ఖచ్చితంగా బాగుంటుంది. ఓవరాల్గా 2026 మేషరాశి వారి స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.